అది ఆయన స్వరూపం అండి. అందుకే తర్వాత మాట ప్రసన్నాత్మ. ఆత్మ అన్నప్పుడు స్వరూపం వస్తుంది. అంటే ఒక్కొక్కప్పుడు చక్కగా అనుగ్రహించవచ్చు, కానీ ఆయన మనస్సులో మాత్రం ఎప్పుడు అలజడిగా ఉంటాడండి. అంటే తర్వాత మాట ఎప్పుడు ఉండడు. ప్రసన్నాత్మ, అందరిని అనుగ్రహించేవాడు, ఎప్పుడూ ప్రసన్నమైన స్వరూపంతో ఉంటాడు. ప్రసన్న స్వరూపము, ప్రసన్న స్వభావం. కానీ ఆత్మశబ్దానికి అన్ని చోట్ల పరమాత్మ జీవాత్మని అర్థం తీయక్కర్లేదు. ఆత్మ అంటే స్వభావము, స్వరూపము, అంతఃకరణమని 3 అర్థములు తీసుకుంటే ప్రసన్నమైన అంతఃకరణం కలవాడు, ప్రసన్నమైన స్వభావం కలవాడు, ప్రసన్నమైన స్వరూపం కలవాడు. అంటే భగవానుడు అంటేనే ప్రసన్న స్వరూపుడు, తెలుసుకోండి. అందుకే అయోధ్యకాండలో రాముడు గురించి భావన చేస్తూ ఒక మాట అంటాడు వాల్మీకి, సచ నిత్యం ప్రశాంతాత్మ. అద్భుతమైన మాట అన్నాడు. రాముడు ఎప్పుడు ప్రశాంతంగా ఉంటాడట. అది అలవాటు చేసుకోగలగాలండి. జ్ఞానం ఆనందం ఉన్నవాడు ఎప్పుడూ ప్రశాంతంగా ఉంటాడు. అదే జ్ఞానం ఉన్నవాడంటే చాలు, జ్ఞానం ఉంటే ఆనందం అదే ఉంటుంది. దీపం వెలుగు ఉన్నవాడు అనక్కర్లేదు, దీపం ఉంటే వెలుగున్నట్టు. జ్ఞానం ఉంటే ఆనందం ఉంటుందండి. భగవానుడు ఎప్పుడు జ్ఞానస్వరూపుడే. ఇది తెలుసుకోగలగాలి. ఆనందంగా ఉండడం మన స్వభావం, దానికి విరుద్ధంగా ఉండడం, దుఃఖంగా ఉండడం మన స్వభావం కాదు. అందుకే దుఃఖం ఉంటే వెంటనే బయటకు వచ్చేయాలి అనిపిస్తుంది అంటే మన స్వభావం కాదు, అది ఫారెన్ మెటీరియల్, అన్వాంటెడ్ మెటీరియల్. కనుక ఉన్నదేది ఆనందమే. అది నువ్వు సచ్చిదానంద స్వరూపుడువయ్యా అని ఉపనిషత్తు మొత్తుకుంటుంది. దుఃఖం ఆరోపితమైపోయింది అజ్ఞానం చేత. కానీ భగవానుడికి అజ్ఞానం ఆవరించదుగా, అది ఎప్పుడూ ప్రసన్నాత్ముడే. ఇది పరమాత్మ యొక్క లక్షణం, ఎప్పుడూ ప్రసన్నాత్ముడే. భగవానుడికి ఈ ప్రసన్నత తప్ప మరొకటి లేదు. అందుకు సుప్రసాద అని చెప్పడమే కాకుండా ప్రసన్నాత్మ అని చెప్పడంలో భగవంతుడు ప్రసన్న స్వరూపుడు. ఇది ప్రసన్నత ఎవరికి అర్థమవుతుంది? ప్రపన్నుడికి అర్థమవుతుంది అన్నాడు. ఇక్కడ మనకు ఉండవలసింది ప్రపన్నత, భగవంతుడికి ఉన్నది ప్రసన్నత. మనకు ఉన్నది ప్రపన్నత అనలేదు, మనకు ఉండవలసినది ప్రపన్నత. ఆయనకు ఉండవలసింది అనలేదు, ఆయనకు ఉన్నది ప్రసన్నత అన్నాం. ఆయన ప్రసన్నత లక్షణం. ఆయన ప్రసన్నత ప్రపన్నుడికి అర్థమవుతుంది. ప్రపన్నుడు అంటే శరణాగతుడు. ఆయన శరణు వేడిన వారికి ఆయన అనుగ్రహ స్వరూపం తెలుస్తుంది. విభీషణుడికి రాముడు ఎంత అనుగ్రహ స్వరూపుడో తెలిసింది, రావణుడికి తెలియలేదు. ఎందువల్ల? వాడు ఆశ్రయించలేదు, వీడు ఆశ్రయించాడు. అవునా, ప్రకటించాడు కూడా. తెలుసా ఎంత గొప్పగా ప్రకటిస్తారంటే, ఇలాంటి రాజు ఎవడు ఉండేటాడు ఇక్కడ. సచనిత్యం ప్రశాంతాత్మ ఎలా ఉన్నాడో చూడండి. అందుకు ఒక మాట చెప్పుకున్నాం. ఇవాళ చెప్పేటప్పుడు అప్పుడే 2 భగవద్గీత శ్లోకాలు వచ్చేసాయి. విష్ణు సహస్రం ఒక్కటి జాగ్రత్తగా వింటే భాగవతం, భారతం, రామాయణం, భగవద్గీత 4 విన్న పుణ్యమే. 4 విషయాలు వస్తూనే ఉన్నాయి చూడండి. ఎన్ని భగవదవతారాలు చెప్పుకుంటున్నాం. రామచంద్రమూర్తి ఎన్ని మార్లు వస్తున్నాడు. ఇప్పుడు రాముడు ప్రసన్నంగా కనబడ్డాడు. ఎవరికి? విభీషణుడికి. ప్రసన్నుడని తెలిసే వచ్చాడు ఆయన. అంతేగాని నేను వెళ్ళి శరణు వేడితే ప్రసన్నుడు అవుతాడు అనుకోలేదు. రాముడి దగ్గరికి వచ్చాడు. అందుకే విభీషణుడు మాటతో భలే సమాధానం చెప్పాడు సుగ్రీవుడికి మొదలైన వారికి. సుగ్రీవాదులు ఏం చెప్పారు? వచ్చినవాడు శత్రు సోదరుడు కనుక ఈయనకు అభయం ఇవ్వద్దన్నారు. అందరూ అదే చెప్పారు. అంగదుడు అందరిని అడిగాడు రాముడు ఇవ్వచ్చా అని. ఎందుకంటే అందరితో కలిసి వెళ్ళినప్పుడు అందరి అభిప్రాయాలు సేకరించాలి. అలాగని ఎవడ అభిప్రాయం తగ్గడం మారిపోకూడదు, తనకంటూ ఒక నిర్ణయం గట్టిగా ఉండాలి. అందుకు వాళ్ళందరూ అభిప్రాయాలు తీసుకున్నాడు. ఒక్క ఆయన మాత్రం చెప్పలేదు. ఈయన అడిగాడు, చెప్పు అని. అడిగితే కానీ చెప్పడం మహానుభావుడు హనుమత్ స్వామి. ఆయన చెప్పాడు. వీళ్ళందరూ అన్నారు కానీ అభయం ఇవ్వక్కలేదని ఇవ్వచ్చని నాకు అనిపిస్తుంది. ఎందుకంటే ఆవలిస్తే పేగులు లెక్క పెట్టగలను నేను. వాడిని చూశాను, వాడు మాట్లాడిన తీలక నాకు కపటం కనబడలేదు. ఆశ్రయించడంలో తప్పు లేదు. ఎందుకంటే అన్న తప్పు చేస్తే తమ్ముడు ఆశ్రయించి అభయం పొందవచ్చని సుగ్రీవుడి వల్ల విన్నాడేమో అన్నాడు. భలే కొట్టాడు సుగ్రీవుడికి, అక్కడే కొట్టాడు. కనుక అభయం ఇవ్వచ్చు. ఒకవేళ వాడు వచ్చేదని వంచన చేసినా మనం చేతకాని వాళ్ళం కావు కదా అన్నట్ట. మమ్మల్ని అడిగేవి కానీ నీకు అభిప్రాయం ఉంటుంది, నువ్వు అడిగేవని చెప్పేమంతే అన్నాడు. డేష్ అని చెప్పి నా అభయం ఇస్తానన్నాడు ఇక్కడ. అది అయితే అభయం ఇస్తామంటే శత్రు సోదరుడు యుద్ధానికి ముందు వచ్చాడు అభయం ఇస్తామని సందేహం రావచ్చు. శత్రు సోదరుడు కాదు, శత్రువు వచ్చి శరణ వేడినా అభయం ఇస్తానన్నాడు. అది మీ రాముడండి. అది ఎప్పుడు? సీతమ్మని తెచ్చి అప్పగించి మళ్ళీ చేయని లెంపలేసుకుంటే, లేకపోతే తాట తీస్తాను. అది రామచంద్రమూర్తి. అయితే ఆయన క్రోధియా ప్రసన్నుడా? అది తెలియాలి అంటే కొంతసేపు యుద్ధం జరిగాక నాగాస్త్రం ప్రయోగిస్తాడు ఇంద్రజిత్తు. అప్పుడు నాగాస్త్రంతో అందరూ బంధితులు అయిపోయినప్పుడు రామలక్ష్మణులు కూడా అవతార మర్యాద అనుసరించి కావలసి బంధితులు అవుతారు. అప్పుడు గరుత్మంతుడు వస్తాడు. గరుత్మంతుడి రెక్కల వల్ల నాగాస్త్రం వదిలేస్తుంది. వెంటనే రాముడు లేచి ఎవడు నువ్వు అడుగుతాడు. వెంటనే మళ్ళీ అతనికి టైం ఇవ్వకుండా, లేకపోతే నారాయణ దండం పెట్టేస్తాడేమో. తాను ఇప్పుడు మానవుడు వలె ఉన్నాడు కనుక కనబడకూడదు. అప్పుడు ఆయన అంటాడు, నీకెప్పటో స్నేహితుడిని అయ్యా నేను, యుద్ధం అయ్యాక తెలుస్తుందిలే నేను ఎవన్నో అంటూ అద్భుతమైన సంబోధన చేస్తాడు గరుత్మంతుడు. రిపూణామపి వత్సల,
శత్రువు పట్ల కూడా వాత్సల్యం కలిగినటువంటి రామా నమస్కారం అన్నాడు. అదండి అంటే ఆయన కోపం ఉందా లేదా అది తెలుసుకోవాల్సింది. శిశుపాలుడి విషయంలో కృష్ణుడు ఏం చేశాడు? మా స్వామి ఆయన చెప్పకపోతే ఎలాగా లెక్క పెడుతున్నాడు ఒక్కొక్కటి. కోపం వాళ్ళు లెక్క పెడతాడండి, వెంటనే తీసేస్తాడు కానీ చక్రం. అంటే ముందు వాళ్ళ అమ్మకి మాట ఇచ్చాడు 100 వాడు ఆయు 100 తప్పుల వరకు మొత్తం లెక్క అయిపోయిందని చక్రం కొట్టాడు ఆయన. కనుక ఎప్పుడూ ప్రసన్నంగానే ఉంటాడు. మరి శిక్ష రక్ష అనేది వాళ్ళ కర్మలకు అనుగుణంగా చేస్తాడే తప్ప తాను వాటికి లొంగడు. ఇది సుప్రసాద ప్రసన్నాత్మ. ఎంత చక్కని మాట అండి. ఆయన ఎందుకు అలా ఉంటాడంటే శాంతం ఆయన స్వరూపం గనక. శాంత ఆకారం భుజగశయనం పద్మనాభం. శాంతమే భగవానుడు. పైగా తమసపరస్తాత్ తమోగుణ రజోగుణ వికారములే క్రోధము అజ్ఞానము అవి లేనివాడు కదా ఆయన. అందుకే శాంతి సమృద్ధం అమృతం అని వేదం ఒక మాట చెప్తున్నది. కరుణార్ద్ర స్వభావాత్ ప్రసన్న స్వభావ కారుణిక అని ఒక మాట చెప్పారు. కానీ సుప్రసాద ప్రసన్నాత్మ అంటే కారుణికుడు అని అర్థం. అది గోపికులు కృష్ణ పరమాత్మను ఒక మాట అడుగుతారు, అద్భుతమైన మాట. కొందరు ప్రేమిస్తే ప్రేమిస్తారు, కొందరు ప్రేమించకపోయినా ప్రేమించరు, కొందరు ప్రేమించినా ప్రేమించకపోయినా ప్రేమించరు. ముగ్గులు నువ్వు ఎవడు అన్నారు. ఏం ప్రశ్న అండి. ప్రేమించకపోయినా ప్రేమించేది తల్లిదండ్రుల ప్రేమ అన్నాడు. ప్రేమిస్తేనే ప్రేమించేది పశు ప్రేమ, వాటి నుంచి ఏదో ప్రయోజనం ఆశించి ప్రేమించేది. ప్రేమించినా ప్రేమించకపోయిన వాళ్ళలో 2 రకాలు ఉంటారు, కృతఘ్నులు యోగులు ఉంటారు అన్నాడు. యోగులు ప్రేమించిన వాళ్ళని ప్రేమించడం వాళ్ళని ఎవరిని పట్టించుకోడు, వాడు యోగ స్థితిలో ఉంటాడు వాడు. అలాగని కృతఘ్నులు ఉంటారు, వాళ్ళు ఏది చేసినా వాళ్ళ స్వార్థం వాళ్ళు చూసుకోండి, వాళ్ళని యోగులు అనకూడదు, వాళ్ళని భ్రష్టులు అనాలి. మీరు చెప్పిన 3 నీ ఏ కోవకి చెందను అన్నాడు భగవానుడు. మరి ఎవరు నువ్వంటే ఒక అద్భుతమైన మాట అంటాడు, పరమ కారుణ్యకుండన్. కరుణ నా స్వభావం అన్నాడు. ఇక్కడ దయ ఆయన స్వభావము. అటువంటప్పుడు కొంతసేపు కనబడి ఆనందింపజేసి మళ్ళీ అంతర్ధానమై ఎందుకు ఏడిపించేవయ్యా అంటే, ఏడుపు వల్ల మీకు పాపక్షయం చేశాను, కనిపించి మిమ్మల్ని ఆనందింపజేసి పుణ్యక్షయం చేశాను, 2 కర్మలు క్షయింపజేసి మోక్షం ఇస్తున్నాను అన్నాడు భగవానుడు. అది అనుగ్రహ స్వరూపం. అందుకే ఎప్పుడూ ఆయన పరమకారుణికుడు. అవతారాలు అదే చూపిస్తున్నాడు. ఏది విష్ణు సహస్రనామాలలో భగవల్ లక్షణములుగా చెప్పబడుతున్నాయో వాటిని అవతారాల్లో ఎలా చూపిస్తున్నాడు అనేదే మధ్య మధ్యలో రామాయణ భారత భాగవత స్మరణకి అవకాశం ఇస్తున్నది. విశ్వభుక్ విభుః